అందరికీ నమస్కారం. నా పేరు ఉమాదేవి. ఈ వేసవిలో నేను చదివిన రెండవ పుస్తకం 'చంద్రశేఖర్' గారి 'ఆశాకిరణం' అనే పుస్తకమండి. ఈ పుస్తకాన్ని నాకు 2025 నా పుట్టినరోజు బహుమతిగా మన శ్రీ ప్రకాష్ పాఠశాలలోనే ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ పుస్తకం చదివిన తర్వాత హ్మ్, ఎంత ఆ వర్ణన మాటల్లో వర్ణించలేనిది నిజంగా. హ్మ్. ఎంతో బావుంటుంది అనుకున్న జీవితం ఒక్కసారిగా తల్లకిందులైపోవడం. ఆహ్, హ్మ్. నరకం అంటేనండి మనకొస్తే నేను భరించగలిగి నాకొస్తే అది కష్టం. నేను చాలా ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళకి, అభిమానించే వాళ్ళకి వస్తే అది నాకు నరకం. నిజంగా చంద్రశేఖర్ గారు అలాంటి పరిస్థితిని అనుభవించారు. ఈ పుస్తకం మొదటి భాగం అంతా కూడా ఆయన బాల్యంలో వాళ్ళ అక్కలతో గల అనుబంధాలు వివరించడం, అలాగే తర్వాత ఆయన డాక్టర్ అవ్వడానికి ఎంత కృషి చేశారన్నది, కెనడాలో స్థిరపడడం, ఇదంతా వివరించారు. కానీ మూడవ అధ్యాయం నుంచి ఈయన వివాహం తర్వాత వీరి కుటుంబం మొత్తం వెళ్ళి కెనడాలో స్థిరపడడం. ఆహ్, ఆహ్, బాబు కిరణ్, పాప శారద వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళతో కలిపి గడిపిన ఆనంద క్షణాలవి వివరించడం జరిగింది. నాలుగో అధ్యాయంలో వీళ్ళ కుటుంబం తిరిగి భారతదేశం వచ్చే టైంలో అయితే అప్పుడు చంద్రశేఖర్ గారు అక్కడే ఉన్నారు. భార్య మంజరి గారు, బాబు కిరణ్, పాప శారద వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చే ఆ విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేయడం, అందులో వాళ్ళు ఆహ్, స్వర్గస్థులవ్వడం అనేది నిజంగా ఏ కుటుంబానికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. అయితే నాలుగో అధ్యాయం చదువుతుంటే నిజంగా మనసంతా అతలాకుతలం అయిపోయిందండి. ఒక 4 రోజుల వరకు ఏ పని చేస్తున్నా కూడా ఈ ఆలోచనలే చుట్టుముట్టేవి. కానీ వీరు పాప పేరుతో శారదా విద్యానికేతన్ అని ఒక పాఠశాలను స్థాపించి, ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ, ఎవరైతే పేద పిల్లలున్నారో వాళ్ళందరికీ చక్కని విద్యను అందించడం. అలాగే మనకి ఎప్పుడూ పెద్దలు చెప్తూ ఉంటారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని. అలాంటి కళ్ళకి బాబు కిరణ్ పేరుతో పేదలకు ఉచిత కళ్ళ ఆపరేషన్‌లు జరిపించడం. రోజు రోజుకి ఆ సంస్థను అభివృద్ధి చేస్తూ వారి సేవలను మరింతగా విస్తరించడం గురించి ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా హ్మ్, వివరంగా వివరించడం జరిగింది. ఎనీవే నిజంగా మీకు జరిగిందైతే చాలా పెద్ద అన్యాయం. బట్ దాన్ని కూడా మీరు తట్టుకొని ఆ బాధను దిగమింగుకొని సేవ వైపు మరలారు. హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ పుస్తకం చదివినందుకు నిజంగా నేను చదవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.